హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం సాబుదానా కీర్ అయితే ప్రిపేర్ చేసుకుందాం మన ఛానల్ నుండి. ఇదిగోండి సగ్గుబియ్యం. ఇది పెద్ద లావిటీ అయినా తీసుకోవచ్చు, ఇంకా సన్నవి ఉంటాయండి. ఏదైనా సరే మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఒక్కప్పుడైతే సగ్గుబియ్యం అయితే తీసుకోండి. సగ్గుబియ్యం తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి. పైన ఒక వైట్గా పౌడర్ లాగా ఉంటుందండి. వైట్ పౌడర్ పోయే వరకు కూడా క్లీన్ చేసుకోండి సగ్గుబియ్యాన్ని. ఈజీగా సాబుదానా ఖీర్ హౌ టు ప్రిపేర్ అనేది మీకు నేను చూపిస్తానండి. ఈరోజు చాలా టేస్ట్గా ఉంటుంది, అందరు ఇష్టంగా అయితే తింటారు. మంచి టేస్ట్ ఎలా తీసుకురావాలి సాబుదానా ఖీర్ అని మీకు నేను చేసి చూపిస్తాను. ఇదిగోండి ఈ విధంగా అయితే పైన పొడి లాంటి ఇది పోయే వరకు కూడా కడగండి. కడిగేసేసి దాన్ని ఉడకబెట్టండి. వాటర్లో వేసి ఉడకబెట్టండి. వేరే సపరేట్గా ఉడకబెట్టండి. దాన్ని కొంచెం టైం తీసుకుంటుందండి ఇది ఉడికేలోపటికి. సగ్గుబియ్యం అనేది కొంచెం లేట్గా అయితే ఉడుకుతుంది. కాబట్టి మీరు దాన్ని అలా స్టవ్ మీద ఉడకబెట్టండి. ఇలా చూసుకుంటూ ఉండండి అడుగు అంటుకోకుండా. అలా సగ్గుబియ్యాన్ని ఉడికిస్తూ ఉండండి పక్క స్టవ్ మీద. ఈ లోపల మనం జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకేమైనా మీ దగ్గర పిస్తాలు కానీ ఏమైనా ఉంటే అవి వేయించుకోండి. మనకి ఈ విధంగా సగ్గుబియ్యం అయితే ఉడుకుతుందండి. సగ్గుబియ్యం అవటానికి మీకు టైం పడుతుందని చెప్పాను కదా. ఈ లోపల అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి, అడుగు పట్టకుండా అయితే మీరు ఉడకబెట్టండి. అడుగు కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే తీసుకోండి. అడుగు పలసగా ఉంటే మాత్రం తప్పనిసరిగా అయితే అడుగు అయితే పడుతుంది సగ్గుబియ్యం. ఇవ్వండి. ఇప్పుడైతే ఒక కడాయి తీసుకోండి. కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో జీడిపప్పులు సన్నగా చేసుకొని, జీడిపప్పులు మీ దగ్గర ఏ ఉంటే అవి. నా దగ్గర జీడిపప్పులు, బాదం పప్పులు మాత్రమే ఉన్నాయండి. మీ దగ్గర ఏ పప్పులు ఉంటే ఆ పప్పులు, ఏది మనం పిస్తాలు కానీ ఫ్రూట్స్ కానీ ఏ ఉన్నా సరే కూడా మీరు వేసుకోండి ఎక్స్ట్రా. నేనైతే ఈ రెండింటిని ఇలా నేతిలో అయితే వేయిస్తున్నానండి. మార్చవద్దు. కొంచెం కలర్ చేంజ్ వరకు వేయించుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక సైడ్కి పెట్టేసుకోండి. అదే దాంట్లో సేమియాను కూడా వేసుకోండి. నా దగ్గర డ్రై అంటే మామూలుగా అది వేయించిన సేమియా ఉంటుందండి, మార్కెట్లో అమ్ముతారు. అది తెచ్చుకోండి. లేదా మామూలు సేమియా అయినా వేయించుకోండి. డ్రై సేమియా అయితే ఎక్కువ సేపు వేయించక్కర్లేదు. లేదు మామూలు సేమియా అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించాలి. నేనైతే మామూలు వేయించిందే బయట అమ్ముతారండి ప్యాకెట్స్లో, అది తెచ్చి వేయించాను. లైట్గా అలా వేయించాను అనమాట. అదే ఆయిల్లో వేయించాను. ఇదిగోండి సేమియా వేస్తున్నాను. సేమియా లైట్గా అలా వేయించేసి పక్కన పెట్టేద్దాం దీన్ని. మనకి జీడిపప్పులు, బాదం పప్పులు, డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాము. సేమియా కూడా వేయించేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు మిల్క్, మూడోదిగా మిల్క్ని కూడా మనం కాసుకుందామండి. ఇది 3/4 లీటర్ వరకు మిల్క్ ఉంటుంది. తీసుకొని వీటిని కూడా కాసేసి, అదే మనం పచ్చిపాలు పోస్తే అంత బాగదు. కాబట్టి మనం కాసిన పాలు మాత్రమే ఉపయోగించాలి దీంట్లో. ఒక 3/4 లీటర్ వరకు పాలు తీసుకున్నానండి. ఈ 3/4 లీటర్ కూడా పక్కన పెట్టుకోండి. పాలు కూడా కాగిపోయినాయండి. ఇప్పుడు మనకు సేమియా సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికింది, సాబుదానా అనేది మనం చూద్దాము. ఆల్మోస్ట్ ఆల్ అంతా ఉడికిపోయినట్టేనండి. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకుందామండి. ఈ బెల్లాన్ని మనం కరగదీసి దాంట్లో ఉన్న డస్ట్ తీయాల్సిన అవసరం లేదండి. ఇది ఆర్గానిక్ బెల్లం. దీంట్లో అసలు ఎటువంటి డస్ట్ కానీ ఏమీ ఉండదండి. మీరు ఇలా వండేసేసి అడుగును చూసినా కూడా ఏ ఉండదండి. మంచి బెల్లం అండి. దాన్ని మనం ఫిల్టర్ చేయక్కర్లేదు. కాబట్టి డైరెక్ట్గా అయితే నేను వేసేసాను. 1 కప్పు బెల్లం వేసాను. ఇంకొంచెం షుగర్ కూడా వేసుకుందాము. 2 స్పూన్స్ టేస్ట్ కోసం 2 స్పూన్స్ షుగర్ వేసుకుందామండి. మొత్తం బెల్లం వేయట్లేదు మనము. నేను కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నానండి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇంకోండి 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు మనం బెల్లం వేసాము, షుగర్ కూడా వేసాము, సరిపోతుందండి మనకి ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ అలా అంతా ఉడికిపోయినట్టేనండి. సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం సేమియాని వేసుకుందామండి. సగ్గుబియ్యం ఉడికింది ఎలా తెలుస్తుందంటే దాంట్లో వైట్గా ఉంటుంది కదా సగ్గుబియ్యం మీద, అది
ట్రాన్స్పరెంట్గా అవుతుందన్నమాట ఉడికిందని తెలుసుకోవాలి అంటే. ఇప్పుడు సగ్గుబియ్యము ఈ సేమియా కూడా రెండింటిని కూడా మనం ఉడకనిద్దాం. సేమియా మెత్తబడే వరకు ఉడకనివ్వండి. ఆల్మోస్ట్ ఆల్ సగ్గుబియ్యం ఉడికిపోయిందండి. ఇప్పుడు సేమియా కొంచెం అలా చేతితో పట్టుకుంటే మెత్తబడే వరకు అయితే ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది సేమియా. అడుగును కొంచెం అట్లా తిప్పుకుంటూ ఉండండి, అడుగు అంటకుండా. చూసారు కదా, రెండు కలిసి ఉడుకుతున్నాయి. ఈజీ మెథడ్లో మీరైతే ఎంతమందికైనా సరే చక్కగా ఈ సాబుదానా కీర్ చేసి అయితే పెట్టచ్చండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇది. ఆల్మోస్ట్ ఆల్ మొత్తం అయితే ఉడికిపోయిందండి. దీంట్లో ఉన్న వాటర్ క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిపోయింది, ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఆల్. కొంచెం అడుగు పట్టకుండా అలా తిప్పుకుంటూ ఉండండి. అడుగున పడితే మళ్ళీ మీకు బాగదు. ఈ సగ్గుబియ్యం అనేది త్వరగా అడుగు అయితే పడుతుంది. అయిపోయిందండి. ఇప్పుడైతే మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాము. స్టవ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు, తగ్గించి బాగా పెట్టండి. వీలుంటే తీసేసేయండి. ఇదిగోండి, ఇప్పుడైతే మనం కాసి పెట్టుకున్న 3/4 లీటర్ పాలు కూడా దీనిలో పోసేద్దాం. ఇలా తిప్పుకోండి. యమ్మీగా ఉండే సాబుదానా కీర్ అయితే రెడీ చేసామండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇది. మనకి సాబుదానా అనేది బాగా ఉడికింది, సేమియా కూడా బాగా ఉడికింది. దీంట్లో బెల్లం వేసాము, పంచదార 2 వేసాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా చేస్తే చక్కగా భోజనం తిన్న తర్వాత ఒక కప్పులు వేసిస్తే చాలా ఇంట్రెస్ట్గా అయితే తింటారండి. చాలా బాగుంటుంది. ట్రెడిషనల్ సగ్గుబియ్యం పాయసం అండి ఇది. అయిపోయిందండి. ఇంక మీరు స్టవ్ తీసేసుకోవచ్చు. ఎందుకంటే పాలు మనం వేసింది ఆర్గానిక్ బెల్లం, పాలు ఎరగవు యాక్చువల్గా. అయినా కూడా ముందు జాగ్రత్తగా మనం తీసేస్తే మంచిది. ఇప్పుడు నెయ్యి అయితే కొంచెం యాడ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత నెయ్యి అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి అయితే యాడ్ చేశాను. ఇంకా గుమ్మగుమ్మలాడే రెడీ అయిపోయిందండి. ఇదేంటి అనుకుంటున్నారా? జీడిపప్పుల పౌడర్. జీడిపప్పుల పౌడర్ వేసానండి. దీన్ని కూడా తిప్పండి. ఒకవేళ జీడిపప్పుల పౌడర్ అక్కర్లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ ఉంటుందండి, అది తెచ్చి కొంచెం ఒక 4-5 టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. అది లేదు మన దగ్గర అనుకున్నప్పుడు ఇది వేసేసుకోండి. జీడిపప్పులు ఇలా బాగా పొడి చేసేసి వేసేసేయండి. మంచిగా చక్కగా ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. అయిపోయిందండి. మనం ఆల్రెడీ స్టవ్ తీస్తాం, ఇంక తినడానికి రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు ఏం చేయాలండి? లాస్ట్లో మనం ఏం చేస్తాం, దీన్ని డెకరేట్ చేస్తాం. లాస్ట్లో మనం చేసి పెట్టుకున్న జీడిపప్పులు, బాదం పప్పులతో డెకరేట్ చేస్తామండి. చిన్న చిన్న ముక్కలుగా కోసి చక్కగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు డెకరేషన్ చేస్తానండి. సూపర్ టేస్ట్గా ఉంది కదా, తింటే ఇంతకంటే టేస్ట్గా ఉంటుందండి. ఇంక నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.